ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట మదర్స్ డే సందర్భంగా మహంకాళి అన్నపూర్ణ నేను మా అమ్మ కోసం ఈ పాట 2025 మే 11న మదర్స్ డే సందర్భంగా పాడాను. అమ్మా 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 నీ దీవెనలే కల్పతరువులు, అమ్మా నీ హృదయమే అమృత కలశం. అమ్మా 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 నీ దీవెనలే మాకు రక్షణ, అమ్మా నీ హృదయమే అమృత కలశం. ఎన్ని బాధలకు ఓర్చి మాకు జన్మనిచ్చావు, ప్రేమతోనే పెంచి మాకు బుద్ధులెన్నో చెప్పావు. చదువు సంస్కారం చక్కగా నేర్పించావు. అమ్మా 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 నీ దీవెనలే కల్పతరువులు, అమ్మా నీ హృదయమే అమృత కలశం. అమ్మా నీ మామగారి సేవ చేసుకున్నావు, ఎంతో మంది పెళ్ళిళ్ళకు ఆదరించినావమ్మా. భర్తకు సేవ నీవు ఎంతో చేసావమ్మా, గురుని సేవ చేసి బోధగుట్టు తెలుసుకున్నావు. అమ్మా 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 నీ దీవెనలే మాకు సర్వరక్షణ, అమ్మా నీ హృదయమే అమృత కలశం. మనసారా స్మరణ చేసుకున్నావు, చెవులారా గురుని బోధ విన్నావు. జనన భ్రాంతి తొలగ గురుని పాద చింత చేర్చావు. జనన మరణ బాధ తొలగ గురుని పాద చింత చేర్చావు. అమ్మా 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 నీ దీవెనలే కల్పతరువులు, అమ్మా నీ హృదయమే అమృత కలశం. అమ్మా నీ దీవెనలే రక్షణ కవచం, అమ్మా నీ హృదయమే అమృత కలశం. ఎన్ని బాధలొచ్చినా గురుని సేవ మరవలేదమ్మా, ధైర్యాన్ని వీడక ధర్మాన్ని వీడక, దానగుణము మానక దైవాన్ని విడువక, ఓర్పులో భూదేవి పేరు సార్థకమైంది. అమ్మా 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 నీ దీవెనలే కల్పతరువులు, అమ్మా నీ హృదయమే అమృత కలశం. అమ్మా నీ దీవెనలే కల్పతరువులు, అమ్మా నీ హృదయమే అమృత కలశం. అమ్మా నీ దీవెనలే రక్షణ కవచం, అమ్మా నీ హృదయమే అమృత కలశం. అమ్మా నీ దీవెనలే మాకు సర్వరక్షణ. మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మగారు మా కోసము చాలా చాలా కష్టపడ్డారు. అంటే ఇప్పుడు అన్నిటికీ మిషన్లు ఉన్నాయి, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు నేనైతే 1968లో జన్మించాను. అప్పట్లో ఏ పరికరాలు లేవు. మేము అంటే అక్క, నేను, తమ్ముడు ముగ్గురము. అయితే సంవత్సరంన్నర డిఫరెంట్ మా ముగ్గురికి. మళ్ళీ మా అమ్మగారికి అంటే మా నాన్నగారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే స్వర్గస్థులయ్యారు. మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు.
అయితే మా నాన్నగారు చిన్నవాడు. మా నాన్నగారు మా నాన్నగారు 12 సంవత్సరాలు ఉండేవారు అనుకుంటా అప్పుడు. మా అమ్మ 8 సంవత్సరాలు ఉండేదో ఏమో అంతే. అప్పుడు వాళ్ళ పెళ్ళి అయింది. అయితే ఇంకా అప్పుడు చిన్నగా ఉంటారు కదా, ఇప్పటిలాగా పిల్లలంతా హుషారు అప్పుడు ఉండకపోయారు కదా. మా కోసం చాలా చాలా కష్టపడ్డారు. ఇంట్లో అత్తగారు ఉంటే వేరే ఉంటుంది కదా, అత్తగారు కూడా లేదు. మా తాతగారు కూడా బాగా, మా నాన్నగారు తండ్రి గారు బాగా చాలా మంచివారు. ఆయన బాగా అన్నీ అమ్మకు ఉండి అన్నీ నేర్పించారు. చాలా కష్టపడ్డాడు మా తాతగారు కూడా. మా అమ్మగారు కూడా మా కోసం చాలా చాలా కష్టపడ్డది. అసలు అమ్మ కోసం ఎవరైనా సరే, అమ్మ కోసము ఎంత చెప్పినా తక్కువే. అమ్మని మించి దైవం ఉన్నదా అంటారు కదా. అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. అమ్మ రుణము ఎన్ని జన్మలెత్తినా తీరనిది. అందులో మా అమ్మగారైతే చాలా చాలా కష్టపడ్డారు. చిన్న వయసులో పెళ్ళయింది. ఇంట్లో అత్తగారు లేరు కదా. చాలా చాలా మాకు చాలా కష్టపడి పెంచారు మమ్మల్ని. ఆమె రుణం నేనైతే ఈ జన్మలో తీర్చుకోలేను అని అనుకుంటున్నాను. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణము తీర్చుకోలేము ఎవరమైనా సరే. మా అమ్మ కోసం ఇది చిన్నగా ఒక పాట వ్రాసుకున్నాను. మా అమ్మ 75 సంవత్సరాలు ఉందనుకుంటా. ఇప్పటికీ నేను వెళ్తే అమ్మ నాకు తిన్న కంచెం కూడా కడగనియదు. మళ్ళీ టైంకు టిఫిన్ భోజనమన్నీ పెడుతూ ఉంటుంది, ఇంకా వడ్డిస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా అమ్మ ప్రేమనే ప్రేమ. అసలు అమ్మ ప్రేమ ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. నాకైతే నా పుట్టిల్లే స్వర్గం. మా తమ్ముడైనా మా మరదలైనా నన్ను ఎంతో బాగా ఆదరిస్తారు. నాకు చాలా చాలా ఇష్టం మా పుట్టిల్లు అంటే. నేను అప్పుడు హాలిడేస్ అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్తే మా మరదలే వాళ్ళకు తినిపించడము, స్నానాలు చేయించడము, తయారు చేయడం అన్నీ మా మరదలే చేస్తుండేది. మా మరదలు చాలా చాలా బాగా చూసుకుంటుంది నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా.